షలోమ్. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనము. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్దను వారిని నడిపింతును. దే విల్ కమ్ విత్ వీపింగ్, దే విల్ ప్రే యాజ్ ఐ బ్రింగ్ దెమ్ బ్యాక్. I will lead them beside streams of water on a level path where they will not stumble. ఒకప్పుడు ఎదిరించి తిరిగేవారుగా ఉన్నవారు పశ్చాత్తాప హృదయంతో దేవుని వద్దకు రావటం, వచ్చి వారు ప్రార్థించుచూ ఉండగా దేవుడు వారి విశ్వాసమును వృద్ధి చెందిస్తూ తగిన త్రోవను వారిని నడిపిస్తున్నట్లుగా పై వాక్యాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాం. మ్యాటర్స్ ఆఫ్ ఫెయిత్ ఆర్ మ్యాటర్స్ ఆఫ్ ద బిలీవింగ్ హార్ట్. ఇక్కడే దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే అవిధేయతతో నిండి ఉన్న మన హృదయాలను మార్చివేసి మెత్తని మాంసపు గుండెలు గలవారిగా మనల్ని మార్చారు. దీనిని బట్టి మనకు ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. అదేమిటంటే మనము ఆయనను ప్రేమించామని కాదు, కానీ తానే మొదట మనలను ప్రేమించిన దానిని బట్టి ఇంత విస్తారమైన వాత్సల్యతను మన పట్ల దేవుడు కనపరుస్తూ ఉన్నారు. అందువల్ల పరిశుద్ధ లేఖనాలు ఈరోజు మనకి ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. నీతి ఫలించినట్లు మీరు విత్తనము వేయుడి, ప్రేమ అయిన కోతను మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీతి వర్షము కురిపించినట్లు ఇది వరకెన్నడూను దున్నని బీడు భూమి దున్నుడి అని. ఇట్ ఈస్ టైమ్ టు సీక్ ద లార్డ్. మా దేవా, ఈ లోకపు నటనల మధ్యలో మేము నిరీక్షణ కలవారమై సంతోషించటానికి మీరు మాత్రమే మమ్మల్ని నడిపింపగల సమర్థులని, మమ్మల్ని బలపరిచి మిమ్మల్ని ఆశ్రయించు రీతిగా మాకు జ్ఞానం అనుగ్రహించినందుకు యేసుక్రీస్తు వారి ఘనశ్రేష్ఠ నామంలో వందనాలు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.